యేసుక్రీస్తు ప్రభువు పేరిట యావే అండ్ ఎనీరా జీసస్ ఛానల్ వ్యూవర్స్ పేరిట అందరికీ నా శుభాభివందనాలు. ఈరోజు వాక్యాంశం ఏమనగా సిద్ధ మనసు గురించి 2వ భాగం తెలుసుకుందాము. ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, మహాఘనుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, మీ ఘనమైన నామమును బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. గడిచిన కాలమంతా నీ రెక్కల నీడలో మమ్మను భద్రపరిచి కాపాడినందుకై వందనాలు తండ్రి. 2వ రోజు ఎనీరా అండ్ యావే జీసస్ ఛానల్ ద్వారా దేవుని వాక్యాన్ని యూట్యూబ్ ద్వారా పంచుకోవాలని అనుకుంటున్నాను. వాక్యాన్ని ధ్యానిస్తుండగా మీరే మా నోటి బూరగా వాడుకొమ్మని దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమెన్. ప్రియులారా, పరలోక రాజ్యము ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును. ఇందులో మనిషి అనగా యేసు ప్రభువు. ఆయన ప్రయాణం పరలోకానికి ఆయన సేవకులకు అప్పగించిన ఆస్తి, మరలా తన రాజ్య సంబంధమైన విషయాలు, మరలా భూమిపై ఆయన పని, ఆ పనిని చేసేందుకు మనకు ఆయన ఇచ్చే సామర్థ్యాలు, ఆధారాలు, వనరులు. 1 కొరింథీ 12వ అధ్యాయము 4వ వచనం నుండి 11 వరకు చదువుకుందాము. కృపావరములు నానా విధములుగా ఉన్నవి గాని ఆత్మ యొక్కడే, మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి గాని ప్రభువు ఒక్కడే. నానా విధములైన కార్యములు కలవు కానీ అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే. అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మ ననుసరించిన జ్ఞానవాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మ వలననే విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచు వరములను, మరి ఒకనికి అద్భుత కార్యములు చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానావిధ భాషలను, మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. ఉదాహరణకు ఒక యజమానుడు ఒకనికి 5 తలాంతులను, ఇంకొకనికి 2 తలాంతులను, ఇంకొకనికి 1 తలాంతు ఎవని సామర్థ్యము చొప్పున వానికిచ్చి వెంటనే దేశాంతరము పోయెను. 5 తలాంతులు తీసుకొనిన వాడు వెళ్ళి వాటితో వ్యాపారం చేసి వారి 5 తలాంతులు సంపాదించెను. అనగా 5కు 5 తలాంతులు అనగా 10 తలాంతులు సంపాదించెను. అలాగుననే 2 తలాంతులు తీసుకొనిన వాడు మరి 2 సంపాదించెను. అనగా 4 తలాంతులు సంపాదించెను. అయితే 1 తలాంతు తీసుకొనిన వాడు వెళ్ళి భూమి త్రవ్వి తన యజమానుని సొమ్ము దాచిపెట్టెను. బహుకాలమైన తర్వాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూచుకొనెను. హెబ్రీ 4వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాము. మరియు ఆయన దృష్టికి కనపడని సృష్టము ఏదియూ లేదు. మనం ఎవనికి లెక్క చెప్పవలసియున్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. అప్పుడు 5 తలాంతులు తీసుకొనిన వాడు మరి 5 తలాంతులు తీసుకొని తెచ్చి, అయ్యా, నీవు నాకు 5 తలాంతులు అప్పగించితివి. నేను అవియు కాక మరి 5 తలాంతులు సంపాదించితిని అని చెప్పెను. అతని యజమానుడు, భళా, నమ్మకమైన మంచి దాసుడా, నీవు కొంచెములో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను, నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పెను. మత్తయి సువార్త 24వ అధ్యాయము 45 నుండి 47 వచనాలు చదువుకుందాము. యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నము పెట్టుటకు వారిపైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడునైన దాసుడెవడు? యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఈలాగు చేయుచుండుట అతడు కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. అతడు తన యావదాస్తి మీద వాని నుంచునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. లూకా సువార్త 16వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకుందాము. మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోనూ నమ్మకముగా ఉండును, మిక్కిలి కొంచెములో అన్యాయముగా ఉండువాడు ఎక్కువలోనూ అన్యాయముగా ఉండును. 1 కొరింథీ 4వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాము. మరియు గృహ నిర్వాహకులలో ప్రతివాడును నమ్మకమైన వాడై ఉండుట అవశ్యము. ఈ వాక్యాన్ని బట్టి మనము రాబోయే కాలంలో దేవుని యందు చేసే పనులలో ఎంత నమ్మకంగా ఉండాలో తెలియచేస్తుంది.
అలాగే 2 తలాంతులు తీసుకొనిన వాడు వచ్చి, అయ్యా, నీవు నాకు 2 తలాంతులు అప్పగించితివే, అవియు కాక మరి 2 తలాంతులు సంపాదించితినని చెప్పెను. అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను, నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పెను. తరువాత 1 తలాంతు తీసుకొనిన వాడు వచ్చి, అయ్యా, నీవు విత్తని చోట కోయువాడవను, చల్లని చోట పంట కూర్చుకొనువాడువైన కఠినుడవని నేనెరుగుదును అనెను. కనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టి తిని, ఇదిగో నీది నీవు తీసుకోనమని చెప్పెను. అందుకు అతని యజమానుడు వానిని చూచి, సోమరివైన చెడ్డదాసుడా, నేను విత్తని చోట కోయువాడను, చల్లని చోట పంట కూర్చుకొను వాడనని నీవు ఎరుగుదువా అనెను. మత్తయి సువార్త 24వ అధ్యాయము 48 నుంచి 51 వచనం వరకు చదువుకుందాం. అయితే దుష్టుడైన ఒక దాసుడు, నా యజమానుడు ఆలస్యము చేయుచున్నాడని తన మనస్సులో అనుకొని తన తోడి దాసులను కొట్ట మొదలుపెట్టి త్రాగుబోతులతో తినుచూ త్రాగుచునుంటే, ఆ దాసుడు కనిపెట్టనే దినములోను వాడనుకొనని గడియలోను వాని యజమానుడు వచ్చి వానిని నరికించి వేషధారులతో కూడా వానికి పాలు నియమించును. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు నుండును. దీనిని బట్టి ఈ దాసుడు యజమానునికి విధేయత చూపలేదు, యజమాని కోసం పనిచేయలేదు. అందువల్ల యజమానుడు అతనిని సోమరివాడు అన్నాడు. నీవు నా గుణాలను అంచనా వేసింది ఇలాగేనా? నేను అలాంటి వాడని నీకెలాగ తెలుసు? అలాగైతే నీవు జాగ్రత్తగా మెలిగి అనుగుణంగా ప్రవర్తించవలసి ఉంది అని దాసునితో అన్నాడు. అట్లయితే నీవు నా సొమ్ము సాహుకారుల యొద్ద ఉంచవలసి ఉండెను, నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకొనియుందును అని చెప్పి ఆ తలాంతును వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గల వానికి ఇచ్చెను. సామెతలు 6వ అధ్యాయము 6 నుండి 11 వచనాలు చదువుకుందాము. సోమరి, చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానం తెచ్చుకొనుము. వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను, అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకొనును, కోతకాలమందు ధాన్యము కూర్చుకొనును. సోమరి, ఎందాక నీవు పండుకొనియుందువు? ఎప్పుడు నిద్ర లేచెదవు? ఇక కొంచెము నిద్రించెదనని, కొంచెము కునికెదనని, కొంచెము సేపు చేతులు ముడుచుకొని పరుండెదనని నీవనుచుందువు. అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యము నీ యొద్దకు వచ్చును, ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ యొద్దకు వచ్చును. దీనిని బట్టి నమ్మకంగా పనిచేసిన వానికి మరింత ప్రతిఫలం దక్కింది. మత్తయి సువార్త 13వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుకుందాము. కలిగిన వానికే ఇయ్యబడును, వానికి సమృద్ధి కలుగును, లేని వానికి కలిగినదయ్యు వాని యొద్ద నుండి తీసివేయబడును. మరియు వారు చూచుచుండియు చూడరు, వినుచుండియు వినకయు గ్రహింపకయు నున్నారు. చెడ్డవాడును సోమరి అయిన ఈ దాసుని యజమానుడు పనికి మాలినవాడు అని అంటున్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాము. ఎవడైనను నా యందు నిలచియుండని ఎడల వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును. మనుష్యులు అట్టి వాని పోగు చూసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. ఈ పాఠ్యాంశమును బట్టి మనము నేర్చుకోవలసినది ఏమనగా, యజమానుని వద్ద బలా మంచి దాసుడా అని అనిపించుకునేలా మన ప్రవర్తన ఉండాలి. సోమరిపోతులా కాకుండా దేవుడిచ్చిన కృపావరాలను దారి తప్పకుండా పాటించాలని కోరుకుంటున్నాను. ఈ వాక్యాన్ని దేవుడు దీవించునుగాక. ఆమెన్. సిద్ధపడుదాం, సిద్ధపడుదాం మన దేవుని సన్నిధికై, సిద్ధపరచుదాం, సిద్ధపరచుదాం మన హృదయము ప్రభు కొరకై. సిద్ధపడుదాం, సిద్ధపడుదాం మన దేవుని సన్నిధికై, సిద్ధపరచుదాం, సిద్ధపరచుదాం మన హృదయము ప్రభు కొరకై. సిద్ధ మనసును జోళ్ళు తొడిగి సమాధాన సువార్త చాటెదం. సిద్ధ మనసును జోళ్ళు తొడిగి సమాధాన సువార్త చాటెదం.
ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాక్యాన్ని విని వదిలేసే వారంగా కాకుండా పరలోక రాజ్యం కోసం సిద్ధ మనసు కలిగి మీ చిత్తాన్ని తెలుసుకొని జీవించేవారిగా మమ్మలను దీవించి ఆశీర్వదించమని పరలోకమందున్న యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్. మరింత దేవుని వాక్యాలను తెలుసుకోవాలంటే మా ఛానల్ని చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, నచ్చితే షేర్ చేయండి. ధన్యవాదాలు.